రైతులు ఈ ఎండాకాలంలో బోర్లు బాగా విరివిగా వేస్తుంటారు. చింతపల్లి మండలంలో ఇంకా ఎక్కువ వేస్తారు. ఈ రైతు ఏమంటాడంటే 700 ఫీట్ల వరకైనా చెప్పండి సార్, నేను వాటర్ కోసం వేస్తాను. నేను వేస్తా అంటే మా ఇంట్లో వద్దంటారు, అందరూ అపోజ్ చేస్తారు అని చెప్పి అన్నారు అంటారు అట. అందువల్ల 700 ఫీట్ల చూడండి అన్నాడు. అయితే ఇది జియాలజికల్ స్ట్రక్చర్ ప్రకారం చూస్తే నల్గొండ జిల్లా అగ్నిశిలలతో నిర్మితమై ఉంటుంది. ఎక్కువగా ఈ చాలా గట్టిగా ఉంటాయి. సిలికా మెటీరియల్ ఉంటుంది. సిలికా అంటే క్వార్ట్జ్ అనేది ఎక్కువగా కాంటెంట్ ఉంటుంది కాబట్టి గట్టిగా ఉంటుంది. అయితే మా జియాలజీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం విత్తన భాగంలో డైకి దూరంగా ఒక పాయింట్ దొరికింది, అక్కడ చెక్ చేశాము. అయితే వీళ్ళు ఏం చేశారంటే శాస్త్రీయ పద్ధతిలో వాళ్ళ ఆలోచన విధానంతో ఎట్లా ఎక్కడ బండరాయి ఉందో, ఏదైతే గ్రానైట్ ఉందో అక్కడ డ్రిల్లింగ్ చేశారు. చూశారు, మొత్తం రాక్ పౌడర్ వచ్చింది, శుద్ధలాగా వచ్చింది, వైట్గా వచ్చిందంటే ఇది యాసిడ్ ఇగ్నియస్ రాక్ కాబట్టి దీనిలో యాసిడ్ మినరల్స్ ఉంటాయి. ఫెల్సిక్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఫెల్సిక్ అంటే లైట్ కలర్ మినరల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఫెల్స్పార్స్, క్వార్జ్, బయోటైట్ సంబంధించినవి ఉంటాయి. ఇది నల్లరాయి సంబంధించి కూడా వచ్చినప్పుడు బేసిక్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. దాంట్లో కాల్షియం కాంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆగైట్ అనే మినరల్ ఎక్కువగా ఉంటుంది. ఆగైట్ అనేది పైరాక్సిన్ మినరల్ గ్రూప్ సంబంధించిన ఇంపార్టెంట్ గ్రూప్ అది. అయితే మనం భౌతిక విధానాల ప్రకారం భూమి లోపలికి కరెంటు పంపిస్తే ఆ కరెంట్ అనేది బండరాల నుండి ప్రసరిస్తుంది లోపలికి. ప్రసరించినప్పుడు బండరాల మధ్యలో ఒకవేళ నీళ్ళు తడి కానీ ఉందా అనుకోండి, అప్పుడు సడన్గా క్రాప్ అనేది కింద పడుతుంది. ఒకవేళ మొత్తం గట్టిగానే ఉందనుకోండి, ఇట్లా స్తంభంలాగా చక్కగా పైకి తేలిపుట్టు పోతుంది. దానిపై చేసుకొని మరి అది పైకి పోయిన దాంట్లో నీళ్ళు ఉండొచ్చు, ఒకసారి కింద పడదాని కూడా నీళ్ళు లేకపోవచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. మరి దాన్ని ప్రాపర్గా ఏదైతే అక్వైర్ చేసిన డాటాని కరెక్ట్గా అనాలిసిస్ చేయగలగాలంటే జియాలజీ అనేది పెద్ద కాంప్లెక్స్ సబ్జెక్ట్. ఇది అంత ఈజీగా అర్థం కాదు. మనం నివసిస్తున్న భూమి లోపల ఎన్నో మార్పులకు లోనవుతుంటుంది. ఒక మట్టి ఏర్పడాలంటే కొన్ని లక్షల సంవత్సరాలు అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటిది మనకు ఒక మిషన్ కొని నేను చూస్తా, ఈ మ్యాప్ చూస్తా అని చెప్పి అన్నంత మాత్రాన అంత ఈజీగా అయితే అర్థమయ్యే అంశం అయితే కాదు. కాబట్టి జియాలజీని నేర్చుకొని ఒకవేళ డివైనర్గా మారాని తప్ప ఇదిగా పీకేడబ్ల్యూడీగా కొన్నాము, ₹1,00,000 పెట్టి మాదంలో వేసుకున్నాను. ఫెయిల్ అయిన తర్వాత సార్ మిషన్ తీసుకుపోండి సార్, మేము అమ్ముతాం సార్ అని చెప్పి చాలామంది ఫోన్ చేస్తున్నారు. అట్లా మోసపోకండి. ఎందుకంటే ఏ పని చేసేవాళ్ళు ఆ పనే చేయాలి. ఒకవేళ మీరు కూడా చేయాలి, రైతులకు సేవ చేయాలనుకుంటే మాత్రం మీరు మంచిగా మంచి అనుభవం జియాలజీ దగ్గర ట్రైనింగ్ తీసుకొని మీరు మార్కెట్లోకి వెళ్ళాలి. కానీ గుడ్డిగా నమ్మి మోసపోవద్దు అని రైతులకి, యువతకి చెప్తున్నాను నేను.